హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నా పేరు సత్యనారాయణ, ఎల్ఐసి అండ్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ టైం 3 వీడియోస్లో ఎల్ఐసి పాలసీస్ తోటి చైల్డ్ ఎడ్యుకేషన్, చైల్డ్ మ్యారేజ్ మరియు రిటైర్మెంట్ పెన్షన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఆరోగ్య బీమా. ఇది ఏంటంటే మన ప్రతి ఒక్కరికి అవసరమైన విషయం ఫ్రెండ్స్. ఆరోగ్య బీమా అనేది ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఉన్న మన సిచ్యువేషన్, మనం ఉన్న రోజులలో. ఎందుకంటే చూస్తున్నారుగా ఫ్రెండ్స్, కరోనా అనే ఒక పెద్ద మహమ్మారితోటి మనం అందరం యుద్ధం చేస్తున్నాము. లక్కీగా ఏంటంటే ఈ కరోనాని గవర్నమెంట్ డీల్ చేస్తుంది కాబట్టి చాలామందికి చాలా రకంగా ఇది అనేది కొద్దిగా సంతోషించదగ్గ విషయం. అదే కరోనా లాంటి వైద్యం మనం చేసుకోవాలి అనుకుంటే మాత్రం ప్రైవేట్ హాస్పిటళ్లలో కనీసం 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుతం ఏంటంటే గవర్నమెంట్ ఆ ట్రీట్మెంట్ చేస్తుంది కాబట్టి కొంత సంతోషకరమైన విషయం. కానీ ఫ్యూచర్లో ఇదే కంటిన్యూ అయితే ఈ కరోనాని గవర్నమెంట్ కూడా హ్యాండిల్ చేయలేదు, గవర్నమెంట్ కూడా కరోనాని ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళకు అప్పగిస్తే మాత్రం 5 నుంచి 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. అది కాకుండా కూడా మనకు వేరే ఎన్నో రకాల డిసీజ్ ఎప్పుడు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మనకు యాక్సిడెంటల్స్ కానీ ఏదైనా వ్యాధులు కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం అప్పటిదప్పుడు మనం ఇబ్బంది పడకుండా క్యాష్ని మనం ఎప్పుడు జేబులో పెట్టుకొని తిరగలేము కదా ఫ్రెండ్స్. ఆ సందర్భం వచ్చినప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అనవసరంగా టెన్షన్ పడి అప్పులు తెచ్చి మన ప్రాణాలని కాపాడుకునే కంటే మనం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఇవన్నిటికి మనము చెక్ పెట్టే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే ఇవాళ రేపు మనకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో మనం ఈరోజు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా గురించి చర్చించుకుందాం ఫ్రెండ్స్. ఈ స్టార్ హెల్త్ ఆప్టిమా అనేది ఇద్దరు భార్యాభర్తలు కానీ తీసుకోవచ్చు. భార్యాభర్తలతో పాటు ఒక పాప కానీ, లేదా 2 పిల్లలు కానీ, లేదా 3 పిల్లలు కానీ, ఇలా 5 మెంబర్స్ వరకు ఇది లిమిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒకే పాలసీ ఇస్తారు, గ్రూప్గా వాడుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఈ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో తీసుకున్న పాలసీకి మనం ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఉంటాయో నేను మీకు ఈరోజు అవన్నీ బెనిఫిట్స్ అనేది చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూస్తున్నది ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా యొక్క బెనిఫిట్స్ యొక్క డిస్ప్లే ఫ్రెండ్స్. మనం ఇక్కడ వచ్చేసి ఇది 3 lakhs నుంచి 25 lakhs వరకు ఈ పాలసీ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 3 lakhs నుంచి 25 lakhs వరకు తీసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటని నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ 3 lakhs కనుక 4 lakhs కనుక తీసుకున్నారనుకోండి ఫ్రెండ్స్, పర్ డే వచ్చేసి హాస్పిటల్లో రూమ్ రెంట్ ఛార్జెస్ వచ్చేసి రూమ్ రెంట్ అండ్ నర్సింగ్ పర్ డే కింద 3 lakhs 4 lakhs తీసుకుంటే 5,000 వరకే రూమ్ రెంట్ అనేది లిమిట్ ఉంటుంది. అండ్ 5 lakhs నుంచి 25 lakhs తీసుకుంటే కనుక సింగిల్ స్టాండర్డ్ ఏసీ రూమ్ మనకు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్, అంటే మన హాస్పిటల్లో అడ్మిట్ కావడానికి ముందు, హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత మనకు ఎన్ని రోజులు వర్తిస్తుంది అని చెప్పడానికి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 3 lakhs కనుక తీసుకుంటే హాస్పిటల్కు జాయిన్ కాకముందు 60 రోజుల వరకు కూడా మన బిల్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా డిశ్చార్జ్ అయిన తర్వాత 90 రోజుల వరకు కూడా మనం బిల్స్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 4 lakhs కూడా అంతే ఫ్రెండ్స్. 25 lakhs వరకు అంతే. 60 days ప్రీ హాస్పిటలైజేషన్, 90 days పోస్ట్ హాస్పిటలైజేషన్ ఉంటుంది. అండ్ రోడ్ అంబులెన్స్ వచ్చేసి మనం ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి ఏదైతే అంబులెన్స్ అయితే వాడుకుంటామో ఆ అంబులెన్స్ ఛార్జెస్ వచ్చేసి 750 లాగా ఇస్తారు ఒకసారి అంబులెన్స్ వాడుకుంటే. అది మ్యాక్సిమం వచ్చేసి 500 వరకు ఇస్తారు. 3 lakhs to 25 lakhs వరకు ఏది తీసుకున్నా సేమ్ ఉంటుంది. అదేవిధంగా ఎయిర్ అంబులెన్స్ అనేది వాడుకోవచ్చు. మనం ఎయిర్ అంబులెన్స్ వాడుకున్నప్పుడు 3 lakhs 4 lakhs మనకు ఏమీ వాడుకోవడానికి ఉండదు. 5 lakhs నుంచి 25 lakhs వరకు వాడుకోవచ్చు. 5 lakhs కనుక తీసుకుంటే 50,000, 10 lakhs అయితే 1 lakh, 15 lakhs అయితే 1,50,000, 20 lakhs అయితే 2 lakhs, 25 lakhs అయితే 2,50,000 ఇలా ఎయిర్ అంబులెన్స్కి ఇస్తారు. దాని తర్వాత అదర్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్, ఫీజ్, మెడిసిన్స్, పెథాలజీ, ఇవి ఏదైనా కానీ ఫీజు అంటే హాస్పిటల్లో మనం ఏదైతే డాక్టర్ ఫీజెస్ ఉంటాయో, మెడిసిన్స్ ఉంటాయో, పెథాలజీ అంటే ఇంకా అదర్ ట్రీట్మెంట్స్ ఇంకేదైనా ఉన్నా కూడా మనం దీంట్లో వచ్చేసి యాక్చువల్గా ఎంత ప్రైస్ ఉంటే అంత ఇస్తారు వాళ్ళు. మనకు టోటల్గా ఎంత వాళ్ళు బిల్ ఎంత ఇస్తే అంత కంపెనీ పే చేస్తుంది. అదేవిధంగా డే కేర్ ట్రీట్మెంట్స్ అని మనకు ఒక్కటే రోజులో ట్రీట్మెంట్ తీసుకొని మార్నింగ్ అడ్మిట్ అయ్యి ఆఫ్టర్నూన్ వరకు కానీ ఈవినింగ్ వరకు అంటే అడ్మిట్ కావాల్సిన అవసరం లేకుండా చిన్న ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అవి డే కేర్ కిందకి వస్తాయి. అలా డే కేర్లో అంటే మార్నింగ్ అడ్మిట్ అయ్యి ఈవినింగ్ వరకు ఆపరేషన్ చేయించుకొని
వచ్చేటటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి టోటల్గా అన్నీ మనకు అప్లికేబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే డే కేర్ కింద ఏ ట్రీట్మెంట్ అయినా తీసుకోవచ్చు. రీఛార్జ్ బెనిఫిట్ ఇది చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. ఈ రీఛార్జ్ బెనిఫిట్ అనేది మనం ఏదైతే ఇక్కడ సమ్మర్ షూట్ చూపించానో 3 lakhs to 25 lakhs ఇది ఏది తీసుకున్నా కానీ అది ఆ లిమిట్ అయిపోయినప్పుడు మనకి రీఛార్జ్ బెనిఫిట్ అనేది యూజ్ అవుతుంది. ఇది 3 lakhs ఎగ్జాంపుల్ 3 lakhs తీసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ 3 lakhs పాలసీలో 3 lakhs కంప్లీట్గా వాడేసుకున్నప్పుడు మళ్ళీ ఒక 75,000 రీఛార్జ్ బెనిఫిట్ కింద వాడుకోవచ్చు. అలా 4 lakhsకి అయితే 1 lakh, 5 lakhsకి అయితే 1,50,000, 10 lakhsకి అయితే 1,50,000, ఇలా 5 lakhs నుండి 25 lakhs వరకు 1,50,000 ఉంటుంది. 4 lakhsకి అయితే 1 lakh, 3 lakhsకి అయితే 75,000 ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ రెన్యువల్ నో క్లెయిమ్ బోనస్. అంటే మనం పాలసీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ పాలసీ తీసుకున్న తర్వాత ఆ సంవత్సరం ఏం వాడుకోలేదు అనుకుందాం ఎగ్జాంపుల్గా. వాడుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ మనకు నో క్లెయిమ్ బోనస్ కింద 25% అనేది అడిషనల్గా యాడ్ చేస్తారు. అంటే నెక్స్ట్ ఇయర్కు ఉదాహరణకు ఇక్కడ చూసుకుంటే మనకు 3 lakhs పాలసీ తీసుకున్న కస్టమర్ ఉన్నాడు. ఆ ఫస్ట్ ఇయర్ ఏం వాడుకోలేదు. వాడుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ అతని పాలసీ వచ్చేసి 3,75,000 అవుతుంది. అలాగే 5 lakhs తీసుకున్న కస్టమర్ ఎవరైతే ఉంటారో అతని పాలసీ వాడుకోలేదు అనుకో ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 1,25,000 అవుతుంది. అంటే సెకండ్ ఇయర్కు వాడుకుంటే సేమ్ ఉంటుంది, వాడుకోకపోతే ఇంత ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది అదనంగా కల్పిస్తారు కంపెనీ. అదేవిధంగా సెకండ్ రెన్యువల్ ఆన్వర్డ్ ఫస్ట్ ఇయర్ వాడుకోలేదు, సెకండ్ ఇయర్ కూడా వాడుకోలేదు, అప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చేసి 10% ఇంక్లూడింగ్ చేస్తారు. అంటే 10% యాడ్ చేస్తారు. 10% అంటే 5 lakhs పాలసీ తీసుకున్నప్పుడు 50,000 అవుతుంది. అంటే ఫస్ట్ ఇయర్ 1,25,000 అంటే 6,25,000 అయింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక 50,000 కలుస్తుంది. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ మనకు 10% అనేది కలుస్తుంది. అది ఎప్పటి వరకు కలుస్తుంది అంటే మ్యాక్సిమం నో క్లెయిమ్ బోనస్ అంటే 100% కలుస్తుంది. ఉదాహరణకు ఫస్ట్ ఇయర్ 25% కలిసింది, సెకండ్ ఇయర్ 10% కలిసింది. ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి 10% ఎవ్రీ ఇయర్ కలుసుకుంటూ ఎప్పటి వరకు వెళ్తుందంటే ఇది 5 lakhs పాలసీ తీసుకున్నప్పుడు 10 lakhs అవుతుంది. అంటే 5 lakhsకు 5 lakhs కలుస్తుంది, 4 lakhsకు 4, 3కి 3, ఇలా ఎంత అయితే సమ్మర్ షూట్ తీసుకున్నామో మనం అంత అమౌంట్ మనకు 100% కలుస్తుంది. అంటే 25కి 25, 10కు 10, 15కు 15 అలా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ రీస్టోరేషన్ ఈక్వల్ టు సమ్ ఇష్యూడ్ 3 times అని ఇచ్చారు. రీస్టోరేషన్ ఈక్వల్ టు సమ్ ఇష్యూడ్ 3 times అంటే ఉదాహరణకు మనం 3 lakhs పాలసీ కానీ 5 lakhs పాలసీ కానీ తీసుకున్నాం అనుకుందాం. ఒక 5 lakhs పాలసీ తీసుకున్న కస్టమర్ ఆ ఇయర్లో 5 lakhs మొత్తం వాడేసుకున్నాడు. ఫస్ట్ ఆ ఇయర్లో అంటే స్టార్టింగ్లోనే వాడేసుకున్నాడు. నెక్స్ట్ మళ్ళీ ఆ కస్టమర్కి మళ్ళీ ప్రాబ్లం వచ్చి మళ్ళీ అడ్మిట్ అయినాడు. అప్పుడు పాలసీ అతని అమౌంట్ మొత్తం యూజ్ చేసుకున్నాడు. యూజ్ చేసుకున్నప్పుడు ఈ రీస్టోరేషన్ ఈక్వల్ టు సమ్ ఇష్యూడ్ ఈ ఆప్షన్ అనేది కస్టమర్కు వర్తిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే 5 lakhs తీసుకున్నప్పుడు మళ్ళీ ఒక 5 lakhs, మళ్ళీ ఒక 5 lakhs, మళ్ళీ ఒక 5 lakhs అలా 3 times మళ్ళీ రీస్టోర్ చేస్తారు మన పాలసీని. రీస్టోర్ చేసినప్పుడు 3 times వాడుకోవచ్చు. కాకపోతే ఇందులో ఒక చిన్న కండిషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉదాహరణకు ఒక పర్సన్ తీసుకున్నాడు, 5 lakhs అతనికి వాడేసుకున్నాడు. నెక్స్ట్ అతను పర్సన్ వాడుకున్న పర్సన్ సేమ్ ప్రాబ్లంకు మళ్ళీ ఈ రీస్టోరేషన్ ఆప్షన్ అనేది వాడుకోవడానికి ఉండదు. అతనికి వచ్చిన ప్రాబ్లం కాకుండా వేరే ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం వాడుకోవచ్చు. వేరే పర్సన్ వాడుకోవచ్చు, సేమ్ పర్సన్ అయితే వేరే డిసీజ్కి వాడుకోవచ్చు. కానీ సేమ్ పర్సన్ సేమ్ డిసీజ్కు ఈ రీస్టోరేషన్ ఈక్వల్ టు సమ్ ఇష్యూడ్ అని ఇచ్చారు 3 times. ఇది మాత్రం సేమ్ పర్సన్ సేమ్ డిసీజ్కు వాడుకోవడానికి అవకాశం ఉండదు, అదొక కండిషన్ ఉంటుంది. వేరే పర్సన్ వాడుకోవచ్చు, వేరే డిసీజ్కు, సేమ్ పర్సన్ వేరే డిసీజ్కు వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 25% అడిషనల్ సమ్ ఇష్యూడ్ మ్యాక్సిమం 5 lakhs ఫర్ 2-wheeler యాక్సిడెంట్స్. ఇదేంటంటే ఫ్రెండ్స్ మనం 2-wheeler మీద ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయిందనుకుంటే 25% అడిషనల్గా ఇస్తారు. 3 lakhsకి అయితే 75,000, 4 lakhsకి అయితే 1 lakh, 5 lakhsకి అయితే 125,000, ఇలా 10 lakhsకి అయితే 250 ఇలా ఇచ్చుకుంటూ వెళ్తారు. కాకపోతే దీనికి ఏంటంటే కండిషన్ హెల్మెట్ కంపల్సరీ ఉండాలి, లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. 2-wheelers మీద వెళ్ళినప్పుడు ఇలా యాక్సిడెంట్ అయినప్పుడు 25% అదనంగా ఇస్తారు. మనం ఎంతైతే పాలసీ తీసుకున్నాం దాని మీద ఒక 25% అదనంగా కూడా మనకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎవ్రీ క్లైమ్ ఫ్రీ ఇయర్ హెల్త్ చెకప్. మనం ఏదైతే పాలసీని తీసుకున్న తర్వాత వాడుకోమో, ఏ సంవత్సరం అయితే వాడుకోమో ఆ నెక్స్ట్ ఇయర్ మనం హెల్త్ చెకప్కు వాడుకోవచ్చు. ఉదాహరణకు 3 lakhs అయినప్పుడు 750, 3 lakhs అయినప్పుడు 1000, 4 lakhs అయిన 3 lakhsకు 5 lakhs వచ్చి 1,500, 10 lakhs 2,000, 15కు 2,500, 20కి 3,000, 25కి 3,500. ఈ విధంగా క్లైమ్ ఏ ఇయర్ అయితే మనం క్లైమ్ చేసుకోమో, అంటే క్లైమ్ చేసుకోమంటే వాడుకోని సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ నెక్స్ట్ ఇయర్ మనం ఈ అమౌంట్ అనేది వాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ న్యూ బోర్న్ బేబీ కవర్డ్ అంటే మనం పాలసీ తీసుకున్న తర్వాత మధ్యలో గనక డెలివరీ అయితే పాపకు కూడా ఈ పాలసీ వర్తిస్తుంది. అంటే అప్పటికి పాప పేరు పాలసీలో లేకున్నా కూడా ఈ పాలసీ అనేది కవర్ చేస్తుంది. కాకపోతే తల్లి తండ్రి పాలసీ తీసుకున్నప్పుడు ఒక 1 year అనేది కంప్లీట్గా గడిచిపోయి ఉండాలి. అంటే 12 months కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది అనేది వర్తిస్తుంది. సెకండ్ ఇయర్లో వర్తిస్తుంది అన్నట్టు. అది పాపకు వచ్చేసి 10% ఇస్తారు. మనం ఎంతైతే పాలసీ తీసుకుంటాం అందులో 10%, 3 lakhs అయితే 30, 4 lakhs అయితే 40, 5 lakhs అయితే 50, ఇలా మ్యాక్సిమం 50,000 వరకు పాప కూడా కవర్ చేస్తారు పాలసీలో పేరు లేకున్నా కూడా. కాకపోతే 12 months పాలసీ తీసుకొని ఉండాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఆయుష్ ట్రీట్మెంట్. మనం ఆయుష్ ట్రీట్మెంట్ అంటే ఆయుర్వేదం కనుక ట్రీట్మెంట్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ 3,000కు 10,000, 4,000 కూడా 10,000, 5,000కు 15,000, మ్యాక్సిమం 15,000 ఇస్తారు. 20 lakhsకి వచ్చేసి 2,000, 20,000, 25 lakhs కూడా 20,000 ఇస్తారు. ఏఆర్టీ ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే ఇది వచ్చేసి మనం సంతానం లేని వారి కోసం సంతానం కావాలి అని కోరుకుంటే దీనికి వచ్చేసి 3 lakhsకు 4 lakhsకి ఏమి ఇవ్వరు. 5 lakhs నుంచి 25 lakhs వరకు అప్లికేబుల్ ఉంటుంది. కాకపోతే ఇది పాలసీ తీసుకున్న తర్వాత 4 years తర్వాతనే ఇది అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్ డైలీ క్యాష్ బెనిఫిట్ చూజింగ్ షేర్డ్ అకామిడేషన్ అంటే మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వేరే అకామిడేషన్ అంటే ఒకటే రూమ్లో ఇద్దరం కనుక వేరే పేషెంట్తో పాటు అడ్జస్ట్మెంట్ అయితే కనుక మనకు క్యాష్ బెనిఫిట్ అనేది వస్తుంది. 3 lakhsకి అయితే 800, 4 lakhsకి 800, 5 lakhsకి 800, ఇలా 15 lakhs వరకు 800 ఇస్తారు. 20కి 1000, 25కి 1000 ఇలా మనకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అంటే మనీ రిటర్న్ ఇస్తారు. మనం షేర్డ్ అకామిడేషన్ అంటే వేరే పర్సన్ తోటి మనం షేర్ చేసుకుంటాం రూమ్. ట్రీట్మెంట్ ఇన్ ప్రిఫర్డ్ నెట్వర్క్ హాస్పిటల్ అంటే మనం ఎప్పుడైనా నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలా వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు మనీ కూడా రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. 3 lakhsకి అయితే 3,000, 4కు 4, మ్యాక్సిమం 5,000 అనేది రిటర్న్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కాంపెన్సేషన్ ట్రావెల్ బెనిఫిట్ ఏ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఇమీడియట్ ట్రావెలిటీ. మనం ఏదైనా వేరే స్టేట్లో కనుక మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మన దగ్గరికి రావాలి అనుకున్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఒకరు రావాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏ ట్రావెల్ కూడా మనం ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇది 15, 20, 25 10, 15, 20, 25 ఈ సంవత్సరానికి మాత్రం 5,000 అనేది ఇస్తారు. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎమర్జెన్సీ మెడికల్ ఎవాక్యుయేషన్ ఫ్రెండ్స్ మనకు ఏదైనా ఎమర్జెన్సీగా ఏదైనా అవసరం పడితే వేరే హాస్పిటల్ నుండి తెప్పియాలనుకున్నా కూడా వీళ్ళు 5,000 అనేది 3 lakhsకి ఇస్తారు, 4 lakhsకి ఇస్తారు. 5 lakhs నుంచి 7,500, 7,500, 20కి 10,000, 10,000 ఇలా ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి డోనార్ ఎక్స్పెన్సెస్ అంటే మనకి ఏదైనా అవయవాలు అవసరం పడ్డప్పుడు వేరే పర్సన్ ఎవరైనా వచ్చి మనకు అవయవం దానం చేసినప్పుడు ఆ పర్సన్కు కూడా మనం అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 3 lakhsకి అయితే 30,000, 4 lakhsకి అయితే 40,000, 5 lakhsకి అయితే 50,000, 10 lakhsకి అయితే 1 lakh, ఆ పైన ఏదైనా 1 lakh ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మార్టల్ రిమైన్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ పేషెంట్ కనుక చనిపోతే 5,000 వరకు ఇస్తారు ఫ్రెండ్స్. అంటే అతన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి ఖర్చులకు 5,000 ఇస్తారు డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్ళడానికి. ఆ తర్వాత సెకండ్ మెడికల్ ఒపీనియన్ మనం హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత మనకు హాస్పిటల్లో ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళు ఏమన్నా క్లియర్గా చెప్తున్నారా లేదని మనకి ఏమైనా డౌట్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది సెకండ్ ఒపీనియన్కు మనం ఆ రిపోర్ట్స్ అనేవి వేరే దగ్గర కూడా చూపించుకోవడానికి వాళ్ళు చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్. అదేవిధంగా కాంట్రాక్ట్ సబ్లిమిట్స్ అంటే కాంట్రాక్ట్ అంటే కంటి ఆపరేషన్స్కి కొన్ని సబ్లిమిట్స్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి 3 lakhs తీసుకున్నప్పుడు 25,000 per one ఐ అంటే ఒక 25,000 రూపాయలు ఒక కంటికి, 35,000 రూపాయలు పర్ పాలసీ ఇయర్ అంటే ఒక సంవత్సరంలో 35,000 వాడుకోవచ్చు. ఒక కంటికి 25,000 చొప్పున. 4 లక్షలకు వచ్చేసి 30,000, 45,000 సంవత్సరం మొత్తం. 5 లక్షలకు 40,000 సంవత్సరానికి 60,000 రూపాయలు. 5 లక్షలకు ఇక్కడ వచ్చేసి 10 లక్షలకు 50,000, 75,000. 15 లక్షలకు 50,000, 75,000. 16 లక్షలు 20 లక్షలకు 25 లక్షలు 50,000, 75,000 ఇలా సబ్లిమిట్స్ తోటి కంటికి ఆపరేషన్స్ చేయాలంటే ఇక్కడ సబ్లిమిట్స్ ప్రకారం ఇస్తారు. అంటే హాస్పిటల్లో బిల్ అయిన దాని ప్రకారం ఈ సబ్లిమిట్స్ ఇక్కడ ఎంత ఉందో అంతవరకు మ్యాక్సిమం ఇవ్వగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక నిమిషం ఫ్రెండ్స్. మనకు దీని కండిషన్స్ వచ్చి ఫ్రెండ్స్ ఈ పాలసీ తీసుకున్న తర్వాత ఇవి కండిషన్స్ ఫ్రెండ్స్. మనకు
ముఖ్యమైన సూచనలు. ఈ పాలసీ తీసుకున్న తర్వాత కనీసం 24 గంటల పాటు హాస్పిటల్లో ఉంటేనే పాలసీ వర్తిస్తుంది. అంటే పాలసీ తీసుకున్న తర్వాత ఎప్పుడైనా మన పాలసీ నుంచి మనం బెనిఫిట్ పొందాలంటే కనీసం 24 గంటలు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన అవసరం ఉంటుంది, ఫస్ట్ కండిషన్. సెకండ్ వచ్చేసి పాలసీ తీసుకున్న మొదటి రోజు నుండి ప్రమాదాల వలన హాస్పిటల్లో అడ్మిట్ అయితే పాలసీ వర్తిస్తుంది. అంటే పాలసీ తీసుకున్న రోజు నుంచి ఇమీడియట్గా మనకు యాక్సిడెంటల్స్ అయితే ఇమీడియట్గానే వర్తిస్తుంది. పాలసీ తీసుకున్న మొదటి 30 రోజులు ఎలాంటి జబ్బులు వర్తించు, అంటే 30 రోజుల వరకు మనం పాలసీని వాడుకోవడానికి ఉండదు. యాక్సిడెంటల్గా ఏదైనా కేసెస్ అయితే మాత్రం డే 1 నుంచి వాడుకోవచ్చు. మిగతా ఏదైనా జబ్బుల గురించి ఏదైనా డిసీజ్ గురించి వాడుకోవాలంటే 30 రోజులు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే పాలసీ తీసుకున్న మొదటిసారి. కొన్ని రకాల ఆపరేషన్స్కు మొదటి 2 సంవత్సరాలు వర్తిస్తుంది. అంటే కొన్ని రకాల ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో మనం చేసుకోవాలనుకుంటే 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది కింద నేను చూపిస్తాను ఏంటి అని. నెక్స్ట్ పాలసీ తీసుకోవడానికి ముందుగా ఉన్న రుగ్మతులు జబ్బులు మొదటి 4 సంవత్సరాల తర్వాత వర్తిస్తుంది. పాలసీ తీసుకునేటప్పటికే మనకు ఏదైనా జబ్బులు ఉంటే గనక, ఎటువంటి జబ్బు అయినా సరే, దానికి మనకు వెయిటింగ్ పీరియడ్ 4 years ఉంటుంది. అంటే పాలసీ తీసుకునేటప్పటికే మనకి ఏదైనా అంతకుముందే ఏదైనా వ్యాధి కనుక ఉండి ఉంటే దాన్ని మనం ఇమీడియట్గా వాడుకోలేము. దానికోసం 4 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పాలసీలో ప్రీమియం మీ వయసును బట్టి లేదా పాలసీలో ఏదైనా మార్పులు జరిగితే ప్రీమియం పెరగవచ్చు. అంటే పాలసీ తీసుకున్నప్పుడు ఉన్న ప్రీమియం మీ వయసు పెరిగినప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది, లేదా కంపెనీ వారు ఏదైనా చేంజెస్ చేస్తే అప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనము 24 months ఇక్కడ చూపించాను కదా, ఇక్కడ 24 months మనకు ఏవైతే వర్తించవో, ఇక్కడ కొన్ని రకాల ఆపరేషన్స్కు మొదటి 2 సంవత్సరాలు వర్తించవని, అవేంటనేది మీకు ఇప్పుడు ఇక్కడ కింద ఇచ్చారు చూడండి. 24 months ఎక్స్క్లూజర్స్ మీకు ఇంకో స్లైడ్లో మీకు ఈజీగా అర్థమవుతాడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ 24 months మనకు ఏవైతే వర్తించని ఉంటాయో అవి ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులు అంటారు ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే కస్టమర్స్ ఆల్రెడీ చాలా రోజుల నుండి ఈ ప్రాబ్లమ్స్ను సఫర్ అవుతూ ఉంటారు. ఇవి ఇమీడియట్గా మనం ఆపరేషన్ చేయాల్సినంత అత్యవసరమైన వ్యాధులు కావు. అందుగురించే వీటికి 2 సంవత్సరాలు అనేది వెయిటింగ్ పీరియడ్ ఇస్తారు. అందులో వచ్చేసి ప్రోస్టేట్ గ్రంథి సంబంధిత వ్యాధులు అని ఒకటి, హెర్నియా అని ఇంకోటి, వరిబీజము బుడ్డ హైడ్రోసిల్ అని ఇంకొకటి, అర్షమూలలు, బగిందర పిస్తులా ఫైల్స్, సైనసైటిస్ ప్లస్ మూత్రపిండాలు చేదును రాయి తొలగింపు, మూత్రపిండాల రాళ్ళు, కంటి శుక్లం, గర్భసంచి తొలగించుట, మోకాళ్ళ శస్త్రచికిత్స, వెన్నుపూసకు సంబంధించిన డిస్క్ సమస్యలు, కాళ్ళపై నరాలు ఉబ్బి పైకి రావడం. ఇవన్నిటి ఏంటి ఫ్రెండ్స్, ఇవి ఒక 2 years మనకు పాలసీ తీసుకున్న తర్వాత 2 సంవత్సరాల వరకు ఇప్పుడు నేను చూపించిన ఏవి మనకు వర్తించవు. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల కిందకి వస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లంలో ఏదో ఒకటి ఉన్నా కూడా మనం ఇమీడియట్గా దాన్ని మన ఆపరేషన్ చేయాల్సినంత అత్యవసరం ఉండదు. అందుగురించే ఒక 2 years మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 2 years అయిపోవాలంటే మన పాలసీ ఎంత తొందరగా తీసుకుంటే అంత తొందరగా ఈ 2 years అనేది అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఈ పాలసీ అనేది మనం వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ పాలసీ పేరు వచ్చేసి ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా, స్టార్ హెల్త్ వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా. ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియోలో నేను చెప్పిన విషయాలు అందరికీ అర్థమైనాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ స్టార్ హెల్త్ ఆప్టిమా గురించి మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలి అనుకుంటే నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. 9963698003 9963698003 ఈ నెంబర్కు మీరు నన్ను సంప్రదిస్తే ఫ్రెండ్స్ నేను మీకు ఈ పాలసీ గురించి ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.